ఇది సెంటిమెంట్ గానే చూడక్కర్లేదనా. ఇవాళ మాకు 5,000 కోట్లు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ టైంలో, ఓన్లీ 5,000 crores. బట్ నౌ మై అవును. కంపెనీ పెయిడ్ 60,000 crores ఫర్ ట్యాక్సెస్ ఆర్ ఇంట్రెస్ట్. 60,000 కోట్ల రూపాయలు వేళ మేము చెల్లించాం. దీనికి పెట్టుబడి ఎప్పుడో అవును. వచ్చింది. ఈ వేళ 5,000 కోట్లు పెట్టి 60,000 కోట్లు వస్తే, ఈవేళ దాని వాల్యూ 4.5 లక్షల కోట్లు ఉన్నప్పుడు నష్టాల్లో ఉందన్న మాట ఎందుకు వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. కేవలం మిస్మేనేజ్మెంట్. వచ్చి సీఎండీలు, ఈ మధ్యకాలం వచ్చిన సీఎండీలు అంతా ఒరిస్సా, బీహార్ అక్కడి నుంచి వస్తున్నారు. ఈ ప్లాంట్ పట్ల ఏమాత్రం కూడా వాళ్ళకి బాధ్యత లేదు. ఈ ప్లాంట్ ని ఎంత మొన్న వెళ్ళిపోయిన సీఎండీ ఇది నెల రిటైర్మెంట్ అదులు పట్టాడు. ఆయన మధ్యలో లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. బాధ్యత ఉంది కదండి. ఈ ప్లాంట్ ఏం చేసామని చెప్పడానికి కూడా మాకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పుడు సక్సేనా అని ఒక ఇన్ఛార్జ్ సీఎండీ వచ్చాడు. మేము వెళ్ళడానికి ఇస్తే ఎంట్రీ ఎవరు? కనీసం కార్మిక సంఘ నాయకులతో మాట్లాడరు. జీతాలు ఎవరు? కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఎవరు? ఎలా బతుకుతారు? ఇంత ఎంత ఉత్పత్తి సాధించేటువంటి కార్మిక వర్గం జీతాలు లేకుండా అయినా కష్టపడుతున్నారు మా కార్మిక వర్గం. ఇంకెంతకన్నా మేము ఇంకేం శాఖ 2017లో జరగాల్సిన వేతన ఒప్పందం 2017లో మా అందరికీ చేయాల్సిన వేతన ఒప్పందం అమలు కాలేదు. ఒక్కొక్క కార్మికులు రిటైర్ అయిపోయిన 10 నుంచి 15, 20 లక్షల రూపాయలు నష్టపోయాడు. అయినా ప్లాంట్ గురించి మాత్రం అందరూ సాక్రిఫై చేస్తారు. కార్మికులు పనిచేయరు. వీళ్ళు పని చేయకపోవడం వల్ల మేము పని చేయకపోవడం దోచుకుపోయారు. మేము ఇంకోటి చెప్తున్నాం సార్. ఇటీవల సీఎండీలు 2-3 మారారు. వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. అసలు వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, దీని మీద దృష్టి పెట్టారు. ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా దొంగచాటు నిలిపోవాల్సిన పని ఉంది. ఒక సీఎండీ, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినటువంటి సీఎండీ 6 నెలలు 3 నెలల ముందు లీవ్ పెట్టి ఎత్తుకెళ్ళిపోవాలండి. ఈ నెల నవంబర్లో ఆయన రిటైర్మెంట్. మా ముందు ఉండాలి కదా, మాకు కొన్ని విషయాలు ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. అయినా వెళ్ళే ముందు సార్ తెలిసి మేము అందరూ సన్మానం చేసేవాళ్ళం సీఎండీలు. నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటున్నారు కదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటున్నారు. అవునండి. దీనికి బాధ్యత ఎవరిది? బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయినా వచ్చిన సక్రమంగా నడిపించలేకపోయినప్పుడు బాధ్యత యాజమాన్యంలో ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇవ్వలేకపోయినా ఇప్పించి నడిపించే బాధ్యత యాజమాన్యం తీసుకోవాలి. డైరెక్టర్స్ ఎందుకంటే 6 డైరెక్టర్స్ ఉంటారు, సీఎండీ ఉంటారు. ఈ యంత్రాంగం దేని పెట్టారు ఇక్కడ? వాళ్ళు నడిపించుకొని పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఇది అత్యవసరమైన సమస్యగా పరిగణించి ఒక ఒత్తిడి తెచ్చి జీతాలు ఇప్పించే ప్రయత్నం చేయాలి కదా. ఆల్రెడీ మీకు తెలియదు ఏం కాదు, నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రితో, అమిత్ షా గారితో, చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మా పార్లమెంట్ భరత్ గారు, పల్లా వీరందరూ మాట్లాడుతున్నారండి, ఒత్తిడి చేస్తున్నారు. కానీ వాళ్ళకి కొంచెం టైం కావాలంటే, టైం ఎందుకంటే దీని మీద కమిటీ చేసాం, ఆ రిపోర్ట్ రావాలి, దీనికి ఎలాగా ఆదుకోవాలని ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. అదే ఆలస్యం కూడా మేము ప్లాంట్ ఇంకా 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 డిప్రిసియేషన్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మాకు నెలకు 600 రూపాయలు వడ్డీలు కడుతున్నాం తీసిన అప్పులకి. కనీసం ఇంట్రెస్ట్ ఆల్డే ప్రకటించి మనం లాస్ట్ టైం వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1998, 2000లో కూడా మేము అడిగి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కూడా బిఏఎఫ్ఆర్ రిఫర్ చేశారు. అప్పుడు మేము 1336 కోట్లు ఎర్రనాయుడు గారి ద్వారా మేము రిఫర్ చేసి ఇవాళ 20 సంవత్సరాలు నిర్విరామంగా నడిచింది కంపెనీ. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం, మారిటోరియం ప్రకటించి 600 కోట్లు వడ్డీ తగ్గించుకోగలిగితే, వాయిదా వేయగలిగితే మా కాళ్ళ మీద మేము నిలబడతామని చెప్తున్నాడు. వాళ్ళు ఏ సహాయం చేయక్కర్లేదు మాకు. ధన్యవాదాలు సార్. మీరు మీతో కలిసి మాకు సంతోషంగా ఉంది.